ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు ఢిల్లీకి చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని కోరే అవకాశం. తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందన్న ప్రధాని. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో జనం విసిగిపోయారని వ్యాఖ్య. శ్రేణుల్లో ఉత్సాహం నింపిన మోదీ పర్యటన. తెలంగాణకు సాయం అందించాలని ప్రధానికి రేవంత్ విజ్ఞప్తి. వికసిత్ భారత్ కు ఊతమవుతుందని వెల్లడి. మెట్రో నగరాలకు సింగిల్ విండో విధానం ఉండాలని సూచన. చంద్రబాబు నివాసంలో 1:10 నిమిషాలున్న ప్రధాని. చలోక్తులు, సరదా సంభాషణలు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్న కుటుంబ సభ్యులు. రేపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంపై సమాలోచనలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నేటితో 75 ఏళ్లు. ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని. హెలిప్యాడ్ నుంచి దివ్యధామం వరకు రోడ్ షో. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య కుదరని ఏకాభిప్రాయం. శాశ్వతంగా యుద్ధం ముగించటమే అజెండా కావాలన్న టెహ్రాన్. తిరస్కరించిన ట్రంప్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రవతో సహా నీతి ఆయోగ్ సభ్యులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు రేపు అసోం వెళ్లనున్నారు. హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ సాధించిన గెలుపు స్ఫూర్తి తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు అమలు చేయని వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో విసిగిపోయిన జనం మార్పు కోరుకుంటున్నారని ప్రధాని తెలిపారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. అందుకే మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు దక్షిణాది నుంచి మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారని, ఇప్పుడు కమలం పార్టీపై దేశవ్యాప్తంగా అపారమైన విశ్వాసం పెరిగిందని ప్రధాని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చిరస్మరణీయమైన గెలుపు ఉత్సాహం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అని అంటున్నారన్నారు. అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है। उसका उत्साह यहाँ तेलंगाना में भी दिख रहा है। यहाँ बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है। आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है। देश के लोग बार बार बीजेपी के विकास मॉडल पर, गुड गवर्नेंस के मॉडल पर अपनी मुहर लगा रहे हैं। भाजपा की ऐसी जीत के बाद मैं तेलंगाना में के लोगों की भावनाएं भी देख रहा हूं।
तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी కాంగ్రెస్ పార్టీ దేశ విభజన రాజకీయాలకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మావోయిస్టుల భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా పిలుస్తున్నారని విమర్శించారు. కొన ఊపిరితో ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని కాంగ్రెస్ బతికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మావోయిస్టు అనుకూల విధానాల వల్లే తెలంగాణకు నక్సల్స్ నుంచి విముక్తి లభించలేదన్నారు. माओवादी आतंक इतने वर्षों तक इसलिए देश में चलता रहा क्योंकि कांग्रेस और लेफ्ट जैसे कुछ राजनीतिक दलों ने इसको लगातार वैचारिक हवा दी। लेकिन दुर्भाग्य देखिए, आज जब माओवादी आतंक अपनी अंतिम सांसें गिन रहा है, तब भी ये लोग माओवाद को, नक्सलवाद को बचाने में लगे हैं कि तेलंगाना की जो पुलिस है उसको अगर खुली छूट मिलती तो मुझे पक्का विश्वास है ये पुलिस अपनी ताकत से केंद्र की नीतियों के साथ कदम मिलाकर अगर वो चलती तो बहुत पहले ही माओवादी आतंक का खात्मा हो चुका होता। लेकिन इन लोगों ने साथ नहीं दिया, इसलिए देश को माओवादी आतंक को पूरी तरह कुचलने में इतना वक्त लग गया। साथियों, बीजेपी एनडीए के प्रयासों से अब तेलंगाना माओवादी आतंक से मुक्त हो रहा है और इसलिए तेलंगाना में बीजेपी की सरकार बननी और भी जरूरी हो गई है। బీజేపీకి కేవలం 2 ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ నుంచి సగం మంది ఎంపీలు బీజేపీ తరపున గెలిచారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. అవి వికసిత్ భారత్కు ఊతమిస్తాయని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడానికి పీఎంఓలో సింగిల్ విండో ద్వారా అనుమతులిచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. తెలంగాణకు చెందిన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2 గంటల సమయం కేటాయించి వాటిని సమీక్షించి వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు ఇవ్వాలని కోరారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల్లోని నగరాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు సంబంధించిన ప్రాజెక్టులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వడానికి పీఎంఓలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ వంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమని సీఎం తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వికసిత్ భారత్ పిలుపులో తాము భాగస్వాములమయ్యామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి కూడా కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. अगर इस देश का इकोनॉमी बढ़ना है, नौजवानों को नौकरी मिलना है, इस देश दुनिया में नंबर 1 बनना है, तो ये 6 शहरों को तरीका से डेवलपमेंट, एम्प्लॉयमेंट, स्किल डेवलपमेंट, ये सब सारे यहाँ जोड़ना है. हमारा रीजनल रिंग रोड, मेट्रो रेल, मूसी नदी, फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत जरूरत है. इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो, तो ये काम तेजी से अगर आगे चला गया तो हम लोग भारत विकास में हम हिस्सेदार बन सकते हैं. तेलंगाना is going to contribute 10% GDP in the country. We need certain permissions, certain clearances, your support. 2047 నాటికి కేంద్రం $30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంటే అదేవిధంగా తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 3% ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో 5% వాటా కలిగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 8 లేన్ విస్తరణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని ఎన్హెచ్ఏఏ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ను
ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఐసిసిలో జరిగిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు నాగ్పూర్ తరహాలో 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి డిపిఆర్ను మోర్తుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్, విజయవాడ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వివరించారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేపట్టబోయే పలు ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా నిలిచే ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రి కోరారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చలోక్తులు, సరదా సంభాషణలతో 1:10 నిమిషాల పాటు గడిపారు. చంద్రబాబు మనవడు దేవాంశ్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీ సీతారాములకు పూజ చేశారు. ఈ ఆత్మీయ కలయిక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. సాయంత్రం 5:15 జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న ప్రధాని 1:10 అక్కడే ఉన్నారు. ప్రధానికి చంద్రబాబు పుష్పగుచ్చం అందజేయగా లోకేష్ మంగళగిరి చేనేత శాలువా కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు. చంద్రబాబు ఇంట్లోని రామమందిరం వద్ద ప్రధాని పూజ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేవాంశ్తో ప్రధాని సరదాగా సంభాషించి ఆశీస్సులు అందజేశారు. ఏపీ సంప్రదాయ వంటకాలతో ప్రధాని మోదీకి తేనెటి విందు ఇచ్చారు. రాష్ట్ర ఆధ్యాత్మిక చేనేత కళా వైభవానికి గుర్తుగా వెంకటగిరి చేనేత కళాకారులతో జామ్దాని నేతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించే శ్లోకంతో ప్రత్యేకంగా తయారు చేయించిన చిత్రపటాన్ని ప్రధానికి బహుకరించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేష్ మధ్య సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. సరదా సంభాషణలతో, చలోక్తులతో నవ్వులు వెల్లివిరిశాయి. చంద్రబాబు నివాసంలోకి అడుగు పెడుతూనే ప్రధాని మోదీ ఒక ఫోటోను చూసి ఏడాది క్రితం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఏడాది క్రితం ఢిల్లీలో ప్రధాని ఆవిష్కరించారు. ఆ ఫోటోను ఫ్రేమ్ చేయించి అందులో యువగళం కాఫీ టేబుల్ బుక్ ను లోకేష్ భద్రపరిచారు. ప్రధాని ఆ ఫోటో చూసి అప్పటి సంగతులను గుర్తు చేశారు. ప్రధానితో సమావేశంలో లోకేష్ ఫిట్నెస్ పై ఆసక్తికర సంభాషణ జరిగింది. లోకేష్ స్లిమ్ గా, ఫిట్ గా మారడానికి ప్రధానే కారణమని చంద్రబాబు తెలిపారు. 75 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ పాటించే ఆరోగ్య సూత్రాలు, శారీరక దృఢత్వం తనకు స్ఫూర్తి అని, మరింత ఫిట్ గా మారతానని లోకేష్ అన్నారు. ఇంతకంటే బరువు తగ్గొద్దని ప్రధాని సలహా ఇచ్చారు. హైదరాబాద్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను కలిసినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. వారిని కలవడం, వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం సంతోషం కలిగించిందన్నారు. ప్రధాని తమ ఇంటికి రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవమని, ఇది తమ కుటుంబానికి ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రమని ఎక్స్లో పోస్టు చేశారు. తమ కుటుంబంపై ప్రధాని చూపిన ఆప్యాయత, అనురాగం, అందించిన ఆశీస్సులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. తమ కుటుంబానికి చెందిన 3 తరాల వారితో ప్రధాని మోదీ గడపడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. దేవాంశ్కు ప్రధాని ప్రోత్సాహం, ఆశీస్సులు ఒక వరమని లోకేష్ పేర్కొన్నారు. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మిక కలబోతగా సాగిన ప్రధాని పర్యటన నారా కుటుంబంలోని 3 తరాల వారికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. హెలీప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఆలయంలో అభిషేకం, ఇతర పూజలు చేయనున్నారు. అనంతరం వడోదర వెళ్లి సర్దార్ రామ్ ట్రస్ట్ హాస్టల్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. సోమనాథ్ ఆలయం సమీపంలో వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోనాటిక్స్ బృందం నిర్వహించే ఎయిర్ షోను ప్రధాని మోదీ తిలకించనున్నారు. పెట్రో ఉత్పత్తులను పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ పిలుపునివ్వటంపై కాంగ్రెస్ ఆయనపై విమర్శలు గుప్పించింది. హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్న ప్రధాని విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పలు సూచనలు చేశారు. పెట్రోల్ ఉత్పత్తులను పొదుపుగా వాడాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లతో పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై 3 నెలలు గడిచినా
ఇంధన భద్రతను నిర్ధారించడంలో ప్రధాని మోదీకి అవగాహన లేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ప్రపంచ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజలను ఇబ్బంది పెట్టడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు స్వల్పకాలిక రాజకీయాలకే మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఫలితంగా దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం, ఇతర పదవుల భర్తీపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణ సహా భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా కీలక నేతలు ఇందులో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మే 4న వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వారం కార్యక్రమాలను ప్రారంభించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశు సంవర్ధక, నీటిపారుదల అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,565 మట్టి నమూనాలను సేకరించి 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటలు, ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై శిక్షణ ఇచ్చారు. బిందు సేద్యం, నీటిని ఆదా చేసే సాంకేతికతల వినియోగంపై అవగాహన కల్పించారు. గోదాముల నిల్వ సదుపాయాలు, కనీస మద్దతు ధర, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వివరించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించారు. పీఎం కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీలపై అవగాహన రైతులకు కల్పించారు. నాగర్ కర్నూల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో మొక్కజొన్న తడిసి ముద్దైంది. నెల రోజులుగా కొనుగోళ్లు చేయకపోవడంతో మార్కెట్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఎలాంటి వస్తువులు లేకపోవడంతో ఆరు బయటే కుప్పలుగా పోశారు. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి మొక్కజొన్న తడిసిపోయింది. మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ స్థాయి పురస్కారాల్లో ఏపీ 2వ స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు. దేశంలో కుప్పం 3వ స్థానాన్ని సాధించి 1,50,00,000 నగదు బహుమతిని గెలుచుకోవటం సంతోషకరమన్నారు. అభివృద్ధికి అంకిత భావం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కుప్పం నిరూపించిందని చంద్రబాబు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖను అత్యంత సమర్థవంతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అభినందించారు. వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్న శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ ఉదయం ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. మధ్యాహ్నం సన్టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సిఐసి, సిఎఫ్ఓలతో భేటీ కానున్నారు. అదే ప్రాంతంలో డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతోనూ లోకేష్ సమావేశమవుతారు. ఈ పర్యటనలో ప్రణాళిక, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12, 13, 14, 15, 18, 19, 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి తిరుపతిరావు తెలిపారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ ఏడాది మొత్తం 3,55,011 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 విడతలుగా జరుగుతాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం సెషన్కు 7 గంటల 30 నిమిషాల నుంచి, మధ్యాహ్న సెషన్కు 12 గంటల 30 నిమిషాల నుంచి అనుమతి ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. మినీ మహానాడుతో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం
పసుపుమయంగా మారింది. తెలుగు యువత మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. అనేక మంది తమ అనుభవాలను, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి వర్చువల్ గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ మహానాడు ప్రాముఖ్యతను వివరించడంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను తెలిపారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఎన్టీఆర్పై వెలువరించిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మలేషియా తెలుగు పునాది సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా రాయల్ కామన్వెల్త్ సొసైటీ ఆఫ్ మలేషియాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ హాజరయ్యారు. మలేషియాలో స్థిరపడిన తెలుగువారు తమ సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షించుకోవడానికి విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కుటుంబ సభ్యుల కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని రామకృష్ణ తెలిపారు. శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం కావడం, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అమెరికా ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ తన స్పందనను తెలియజేసింది. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా చర్చలు సాగాలని పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ప్రతిస్పందనను తెలియజేసింది. కేవలం ఒకే చోటు కాకుండా లెబనాన్లో పోరాటం సహా అన్ని రంగాల్లోనూ యుద్ధం వెంటనే ముగించాలని, సముద్ర మార్గాల్లో రవాణా భద్రతకు గ్యారంటీ ఉండాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అమెరికా చేసిన ప్రతిపాదనలో యుద్ధం ముగింపుతో పాటు హర్ముజ్ పునరుద్ధరణ, అణు కార్యక్రమాన్ని ఇరాన్ వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ పంపిన స్పందనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ పంపిన ఈ ప్రతిపాదనలు పూర్తిగా ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడమే లక్ష్యంగా చర్చలు సాగాలని ఇరాన్ కోరుతుండగా ట్రంప్ మాత్రం ఆ డిమాండ్ను కొట్టిపారేశారు. హర్ముజ్ జలసంధిలో ఫ్రాన్స్, బ్రిటన్లు యుద్ధ నౌకలను మోహరించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్ జలసంధి బయటి దేశాల ఉమ్మడి ఆస్తి కాదని, ఇరాన్కు మాత్రమే దానిపై సార్వభౌమాధికారం, చట్టపరమైన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికాకు మద్దతుగా ఫ్రాన్స్, బ్రిటన్ యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో కనిపిస్తే తమ సాయుధ దళాల నుంచి ప్రతిస్పందన ఎదుర్కొంటారని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు యుద్ధం ముగించే ఒప్పందం విషయంలో ఇరాన్ జాప్యం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అమెరికా సహా ప్రపంచ దేశాలతో ఇరాన్ ఆటలాడుతోందన్నారు. 47 ఏళ్లుగా ఇరానీయులు చర్చల పేరుతో అమెరికాను ఊరిస్తూ ఎదురు చూసేలా చేశారని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ఇన్నేళ్లు వారు అమెరికాను చూసి నవ్వుకున్నారని, ఇకపై వారు నవ్వుకోలేరని హెచ్చరికలు చేశారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైన తర్వాత ఇప్పటి వరకు కనిపించిన మొస్తఫా ఖమేనీ తమ సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. శత్రువులను అత్యంత బలంగా ఎదుర్కోవాలని నిర్దేశించినట్లు సమాచారం. డచ్ నౌక ఎంవీ హోండియస్ లో హాంటా వైరస్ కలపకలను రేపిన వేళ అందులోని 2 భారతీయుల గురించి స్పెయిన్లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. క్రూజ్ సభ్యులైన 2 భారతీయులను నెదర్లాండ్స్ కు తరలించినట్లు తెలిపింది. అయితే వారికి హాంటా వైరస్ లక్షణాలు లేవని ప్రకటించింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచారు. ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉషయా నుంచి బయలుదేరిన లగ్జరీ క్రూయిజ్ షిప్ లో హాంటా వైరస్ బయటపడింది. నౌకను స్పెయిన్ కానరీ ఐలాండ్స్ కు తరలించి 150 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు లేకున్నప్పటికీ క్వారంటైన్ ఉండాలని సూచించారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 3 మరణించగా మరో 5గురికి సోకింది. ఈ వైరస్ లక్షణాల నుంచి బయటపడటానికి 1 నుంచి 8 వారాల సమయం పడుతుందని నిపుణులు చెప్పారు. ట్రావెల్ పాలసీల దుర్వినియోగం వంటి కారణాలతో టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. 3 ఏళ్లలో ఈ తొలగింపులు జరిగినట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెల్ విల్సన్ తెలిపారు. విమానంలోని వస్తువులను దొంగిలించడం, ఛార్జ్ వసూలు చేయకుండా అదనపు బ్యాగేజీని అనుమతించడం వంటి చర్యలకు కొందరు ఉద్యోగులు పాల్పడ్డారని చెప్పారు. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీని కూడా 100 మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడకపోతే ఈ ఏడాది కఠిన పరిస్థితులు తప్పవన్నారు.